మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రాజు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సర్పంచ్ ఎన్నికల తర్వాత విజయ ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? 87% కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారంటున్నాడు. అదేవిధంగా ఆ పరంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలకి రాజు ఏం మాట్లాడుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్య అంటే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 87% సర్పంచ్ అభ్యర్థులు మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు అని చెప్తున్నటువంటి పరిస్థితి, మీరేమంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు సర్పంచ్ ఎలక్షన్లకి పార్టీ గుర్తు లేదని ఆయనే చెప్పిండు కదా. మొన్న కూడా ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నాడు, సర్పంచ్లు గెలిచే దాంట్లో ఎమ్మెల్యేలది, మంత్రులది, ముఖ్యమంత్రులది ఎట్లాంటి ప్రలోభం ఉండదు, గ్రామ స్థాయిలలో గ్రామ ప్రజల మీద డిపెండ్ ఉంటుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని బట్టి సర్పంచ్ని ఎన్నుకుంటారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎడికేరు వచ్చారు. సరే, 17,023 సర్పంచ్ స్థానాలలో 12,000 చిల్లర కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సరే, గుండెల మీద చేసుకొని చెప్పమనండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకి, ఒక్కరైనా జెన్యున్గా నేను ప్రజాసేవ చేస్తాను, నా మేనిఫెస్టో ఇది అని ఓట్లు అడిగిరా? లేదంటే ఈ సర్పంచ్ దొంగ నా కొడుకులు ప్రతి ఒక్కరు పోయి ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ళు ఆపేస్తాం, వచ్చినాయని కట్ ఆఫ్ చేస్తాం, మీకు 200 యూనిట్ల కరెంట్ రాకుండా చేస్తాం, మీకు 500 రూపాయల గ్యాస్ రాకుండా చేస్తాం, మీకు రైతు రుణమాఫీ రాకుండా చేస్తాం, ప్రభుత్వం మాది, మేము చెప్తేనే నడుస్తుంది అని వీళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి ప్రజలు భయపడి వాళ్ళకు ఓట్లేసిరా? ఒకసారి ఆ సర్పంచ్లు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారము ఎమ్మెల్యేలతో పని లేదు, ముఖ్యమంత్రితో పని లేదు, సర్పంచ్ ఎలక్షన్లు గ్రామ స్థాయిని బట్టి నడుస్తాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ప్రతి ఒక్కరు గ్రామ స్థాయిలలో ప్రచారం చేసి బిడ్డ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఫైళ్లు పట్టుకొని వస్తే మెడబట్టి బయటికి దొప్తామన్నారు. మరి వాళ్ళందరికీ పిచ్చికుక గరిచినట్ట ఏముందని వాళ్ళందరూ ప్రచారానికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పలే కదా, అధికార పార్టీలో ఉన్నావా, నీకు ఆ మాత్రం రాకుండా ఎట్లా? పార్టీ గుర్తులేని దానికే నువ్వు దాదాపు 38% బీఆర్ఎస్ పార్టీ కొట్టింది. అంతా బ్లాక్మెయిల్ చేసి గెలిచిన సర్పంచ్లే. జెన్యున్గా మా మేనిఫెస్టో ఇది అని గెలిచింది ఏం లేదు. వచ్చిన పథకాలు ఆపేస్తామంటే ప్రజలు భయపడి వాళ్ళకు ఓట్లేసిరు. అయితే ఇప్పుడు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా బ్రేక్ పడిందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకు ఇలాంటి వాతావరణం ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికే బ్రేక్ పడింది. తొక్కలు ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ పెద్ద లెక్కనా అన్న? అభివృద్ధి బ్రేక్ పడింది అన్న. ప్రధాన కారణం ఏమున్నది? బీసీలు సర్పంచ్ ఎలక్షన్ ఎట్లాగో అయిపోయింది, వాళ్లకు 42% కాదు కదా 17% కూర్చోబెట్టి సర్పంచ్ ఎలక్షన్ ఏదో పార్టీ గుర్తు లేదని నడిపించేసిండు. ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీ గుర్తుంటుంది, సింబల్ వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గం ఎలక్షన్ పెట్టనీయదు. ఒకవేళ పెడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండరు. మనం ఏమన్నారు మొన్న ప్రెస్ మీట్లో, శాసనసభ పెడదాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఏ విధంగా సాధిద్దామో, బీసీలకు 42% రిజర్వేషన్ ఏ విధంగా సాధిద్దామో ఇంకా చర్చిద్దాం అంటుండు. ఇస్తా అంటలేడు. అంటే ఇంతకుముందు ఇచ్చిన జియోలు కానీ ఇంతకుముందు ఇచ్చిన తీర్మానాలు కానీ అవన్నీ బోగస్ అని అర్థమైపోయింది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే ఊడ్చి బీఆర్ఎస్ పార్టీ కొడుతుంది. ఆ 2.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి స్థానం నుంచి దింపేస్తారు. నా పదవి కాలం కాపాడుకోవడానికి ప్రజలకు ఇబ్బంది పెట్టాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు, కనీసం సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. ఇట్లాంటి నాయకుడు అభివృద్ధి చేస్తారంటే ప్రజలు ఎవరు నమ్ముతారన్నా? ఇప్పుడు మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఫుట్బాల్ ఆడిన విధానాన్ని ఎలా చూడొచ్చు? ఆయన ఏమంటున్నట్టే రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాటలు కంపెనీలు తీసుకురావడం కోసము, తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కావచ్చు, గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు కావచ్చు, ప్రతిభాపరంగా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి, క్రీడా యూనివర్సిటీని తీసుకురావాలని వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉన్నారు, మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు ఆయనలాగానే ఆలోచిస్తే అప్పుడు కేటీఆర్ గారు కూడా 54 కోట్లతోటి ఈ కార్ రేస్ హైదరాబాద్లో నిర్వహిస్తే దాదాపు 54 కోట్లు ఖర్చు పెట్టిన దానికి 700 కోట్లకు పైగా తెలంగాణ రాష్ట్రానికి లాభం వచ్చింది. అట్లాంటిది దానికోసము ఈయన కేసులు పెట్టి ఈడీ కప్పచెప్పి A1గా కేటీఆర్ని పెట్టి నానా ఇబ్బందులు పెట్టేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతోనే కాదు ఇబ్బందులు పెట్టడం. ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ నిర్వహిస్తేనో ఫుట్బాల్ ఆడితేనో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా వస్తుంది, పెట్టుబడి ఏ విధంగా వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజానీకానికి చెప్పమని చెప్పండి. ఆయన ఎవరు? అర్జెంటీనాకు సంబంధించిన మెస్సీ ఎవరు? అసలు
ఆయనను తీసుకొచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్ను ఆడాల్సిన అవసరం ఏముంది? నీ కుటుంబ సభ్యుల ఏ మక్కన్ సింగ్ కొడుకు, నీ తిరుపతి రెడ్డి కొడుకు, నీ మనవడు, నువ్వు ఇంకొంతమంది కలిసి మీరు ఆ గ్రౌండ్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రజాధనాన్ని 150 కోట్లు ఖర్చు పెట్టినావు. ఈరోజు 100 కోట్లు మెస్సీకి ఇచ్చినావు కదా, అదే 100 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న క్రీడాకారులు ఎవరైతే ఫుట్బాల్కి సంబంధించిన కోచర్లు ఉన్నారో ఒకసారి 100 కోట్లు ఇచ్చి చూడు. 10 మంది మెస్సీలను తయారు చేసి ఇంటర్నేషనల్లో కప్పులు కొట్టుకొని వస్తారు. ఈయన సొంతంగా ఆయన కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఫుట్బాల్ మ్యాచ్లు, మిస్ వరల్డ్ కాంపిటీషన్లు పెట్టడం తప్ప అక్కడ పెట్టుబడులు ఏం రావనా? వచ్చింది ఇప్పటిదాకా చెప్పమను. ఆయన దావా చెల్లిండు 4123 కోట్లు తీసుకొచ్చిందని చెప్పేసి 4123 కోట్లు నంబర్ల మీద కాలు పెట్టి పెద్ద మూతపరి లెక్కన ప్రెస్ మీట్లలో, పేపర్లలో, హోర్డింగ్లలో, సోషల్ మీడియాలలో పెట్టిండు. 2 సంవత్సరాలు కావచ్చింది దావోస్కొచ్చి. ఒక్క కంపెనీ అయినా వచ్చి ఇప్పటిదాకా శంకుస్థాపన చేసిందా? చూపిమని చెప్పు. ఒక్క కంపెనీ ఇప్పటిదాకా శంకుస్థాపన చేసి అని బోగస్ కంపెనీలు తీసుకొచ్చిందే. ఏ మంత్రియే బోగస్, ముఖ్యమంత్రి బోగస్ కంపెనీలైనా 10 లక్షల టర్న్ ఓవర్ లేని కంపెనీలకు 10 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామంటే ఎట్లా ఎంఓయూలు చేస్తారన్నా? 10 లక్షలు కూడా అకౌంట్లో లేవు, టర్న్ ఓవర్ లేదు. 10 లక్షల కోట్లు మేము పెట్టుబడి పెడతామంటే ఈయన ఎట్లా ఎంఓయూలకు స్వీకరిస్తాడు? అంటే ఇవన్నీ బోగస్. కాలయాపన చేయాలి, ముఖ్యమంత్రి స్థానం నేను కాపాడుకోవాలి, నా 5 సంవత్సరాలు గడిస్తే గండం గడిస్తే చాలనే భ్రమలో రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప ప్రజలకంతా అర్థమైపోయింది ఏ పెట్టుబడులు రావు, అంతా డొల్ల. తెలంగాణ రైజింగ్ పెట్టిండు, ఒక మంచి పాయింట్. 2 రోజులు పెట్టిండు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. దానికి పెట్టిన ఖర్చు ఎంత? 100 కోట్లు. 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎక్కడ ఒక ఇటుక ముక్కన పెట్టిండు నాన్న, మీరు చూసిరు కదా, ఒక ఇటుక ముక్క లేదు. అంతా డేరా బాబాల లెక్కన డేరాలు కట్టుకొని పరదాలు కట్టుకొని 2 రోజులు అక్కడంతా ఏసీలు, ఫ్యాన్లు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి అంతా అంగులు ఆర్భటాలు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రమ్మనన్న రేవంత్ రెడ్డి గారికి వారం రోజులు అయింది గ్లోబల్ సమ్మిట్ అయిపోయి. కనీసం ఒక్క ఇటుక ముక్క కట్టినట్టు, ఒక బిల్డింగ్ కట్టినట్టు, ఒక బేస్మెంట్ కట్టినట్టు చూపిమని. అరే కిరాయికి తెచ్చిన మెటీరియల్ కిరాయి వాళ్ళు ఎత్తుకొని పోయిరానా? అక్కడ పడ్డ భూమి గట్లే ఉన్నది, అక్కడ ఏమీ లేదు, అంత అడవి అది. ఇంకెన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తారు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కూడా అర్థం కాదా చెప్పు? అంటే కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్ని కావాలని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. అలా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి బురద జల్లాల్సిన అవసరం లేదు. లంగ పనులు చేసి వీళ్ళ ముందర నిలబడి మా మీద బురద జల్లండి అని క్లూలు వీళ్ళే ఇస్తారు, ఎవిడెన్స్లు వీళ్ళే ఇస్తారు, నోటి మాట వీళ్ళే జారుతారు, అభియోగాలు మోపుతారు, తర్వాత ఆధారాలు కూడా వాళ్ళే ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చి సపరేట్ గా వాళ్ళ మీద బురద జల్లాల. ఈ లంగా కొడుకులు ముందలు వచ్చి మా మీద బురద జల్లమని వాళ్ళు జల్లించుకుంటున్నారు. వాళ్ళ మీద బురదలు జల్లేంత ఓపిక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదు. వాళ్ళు సొంతంగా మమ్మల్ని తిట్టూరి, సొంతంగా మా మీద బురద జల్లరు అంటారు. అయితే పార్టీ ఫిరాయింపులో 10 మంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉండి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి సందర్భం. దీన్ని ఎలా చూడొచ్చు? ఏంటి రాజకీయ నాయకులు పార్టీ ఫిరాయింపుల్ని ప్రజలు రాబోయే రోజుల్లో దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తారా, తిరస్కరిస్తారా అనేది చెప్పాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది కదనా? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మీరు ఏడున్నారని అడిగితే ఏమంటారనా? మేము ఏడుండాలనో గానే ఉన్నాం అంటారు. అంటే వాళ్ళు సొంతంగా ఒక ప్లేసు, ఒక పార్టీ చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళకు వచ్చిన పరిస్థితి పగోనికి కూడా రావద్దు. ఎందుకంటే గెలిపించిన ప్రజలకు నియోజకవర్గానికి కాకుండా పోయిరు, గెలిచిన పార్టీకి కాకుండా పోయిరు, అటు ఇటు కాకుండా మధ్యలో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి పగోనికి కూడా రావద్దు. మన కడియం శ్రీహరి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను డాక్టర్ కావ్య అంటే వాళ్ళ కూతురు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని ప్రెస్ మీట్ పెట్టిండు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరుకున్నారు. ఈయనకి ఇప్పుడు తెలిసిందా 2 సంవత్సరాల తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని? అయ్యా కడియం శ్రీహరి, నువ్వు ఇప్పుడు చేయను కాలే, కళలో ఉన్నట్టున్నావు. నువ్వు 2 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు. ఎవరిని అవలగాలని చేస్తావు? స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుసా? ఒక దొంగోడిని 100 మంది గ్రామస్తులు వెనకాల పడి కొడితే ఎట్లుంటుంది? స్టేషన్ గన్పూర్లో గట్ల కొడతారు ఇప్పుడు చూడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న. అటు ఇటు కాకుండా బతుకుతున్నారు. వాళ్ళకి గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారు. ఈ పార్టీలోకి వెళ్ళి మంచిగా వెళ్ళిపోయారని బీఆర్ఎస్ వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకొకసారి రాజకీయంగా భూస్థాపితం అయిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇంకొకసారి వార్డు మెంబర్గా కూడా గెలవరు వాళ్ళు.